నీతిగా, న్యాయంగా బ్రతుకుతున్నా నాకే ఎందుకు ఇంత శ్రమ అని నీ హృదయం నొచ్చుకుంటుందా? ఇదిగో, యేసు నీతో మాట్లాడుతున్న వాక్యం. నా బిడ్డ, నీ నీతిని నేను చూస్తున్నాను. నీ కన్నీటి ఒక్క బొట్టు కూడా వృధా కావడం లేదు. నీ శ్రమ శాపం కాదు, అది శుద్ధి. నీవు అనుకుంటున్నావు, దుర్మార్గులు సుఖంగా ఉన్నారు, నేను మాత్రం ఎందుకు ఇంత పరీక్షలు? కాని ప్రభువు చెబుతున్నాడు, నేను ప్రేమించే వారిని శిక్షణలో పెడతాను. నీ జీవితాన్ని గొప్ప సాక్ష్యంగా తయారు చేస్తున్నాను. నీ శ్రమకు కారణం శిక్ష కాదు, అది సిద్ధం చేయడం. నీ లోపల ఉన్న బలాన్ని బయటకు తీసే ప్రక్రియ. బంగారం అగ్నిలోనే శుద్ధి అవుతుంది. అలాగే నీ విశ్వాసం కూడా ఈ పరీక్షలలో మెరవబోతోంది. యేసు చెబుతున్నాడు, నేను నీతోనే ఉన్నాను. నీకు అన్యాయం జరిగితే నేను చూశాను. సమయమొచ్చినప్పుడు నీ న్యాయం వెలుగులోకి తీసుకువస్తాను. నీ కష్టం వృధా కాదు. ఇప్పుడున్న శ్రమ శాశ్వతం కాదు. కానీ దేవుడు సిద్ధం చేస్తున్న ఆశీర్వాదం శాశ్వతం. ధైర్యంగా ఉండు. నువ్వు ఒంటరివి కాదు. నీ కోసం స్వర్గం పని చేస్తోంది. ఏడుపు రాత్రి వరకు ఉండవచ్చు, కాని ఉదయం ఆనందం వస్తుంది. ఆశను వదలవద్దు. యేసు నీ పక్కనే నిలబడి ఉన్నాడు.